సింధు సింధు ఇక్కడున్నావా? ఏది ఒకసారి నోరు తెరు. ఏంటక్క విశేషం? అబ్బా బర్త్డే నువ్వు నోరు తెరు. ఏంటక్కో ఈ హడావుడి? హడావిడి కాదు, ఆనందం. నువ్వు పడుతున్న ఈ కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉండే రోజులు నీకు రాబోతున్నాయి. అందుకే ఒక అక్కగా ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం సింధు. ఇదిగో ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకుంటే సూపర్ గా ఉంటావు. ఏంటి అలా చూస్తున్నావు? రాబోయే సంతోషాల్ని ఇప్పటి నుంచే పంచుకోవాలి. రా రా. అయ్యో అక్క ఆగక్క. లేదు, ఈ సంతోషం ఆగడానికి వీల్లేదు. మా సింధుకి మంచి రోజులు రాబోతున్నాయి. అక్క ప్లీజ్. ఏమైందక్క? ఏంటిదంతా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. పిచ్చి సింధు, ఇందాక హాల్లో జరిగిన సీన్ చూసుంటే నువ్వు ఇలా అమాయకంగా మాట్లాడవు. ఏం జరిగిందక్క? ఈ ఇంట్లో ఆబి అనే వ్యక్తి ఓ మోనార్క్, అవునా? అతనికి ఎదురు చెప్పే ధైర్యం గాని ఎదురు మాట్లాడే సాహసం గాని ఎవ్వరూ చేయరు, అవునా? అవును. అయినా వాటికి వీటికి సంబంధం ఏంటి? ఉంది ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే అభిని మించిన మోనార్క్ ఒక ఆవిడుంది. ఆవిడే వాళ్ళ నాయనమ్మ దాక్షాయణి. ఆవిడ ఎంత చెప్తే అంత. ఆవిడ మాటకి ఎవరూ ఎదురు చెప్పరు, అభితో సహా. ఆవిడ ఏం చెప్పినా సరే అభి చచ్చినట్టు చేస్తాడు. అందుకని ఈ దెబ్బతో నీ పంట పండినట్టే. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టక్క. అబ్బా నువ్వింత మైదానం ఏంటి సింధు? ఇంత క్లియర్ గా చెప్పాక కూడా ఇంకా అర్థం కాలేదంటావేంటి? ఇలా అయితే నిన్నెవడూ బాగు చేయలేడు. ప్లీజ్ అక్క, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఆ వచ్చే ఆవిడికి ఆది అంటే పంచ ప్రాణాలు. పోయిన వాళ్ళాయన ఆదినారాయణ పేరుని ఆదికి పెట్టిందంట. అందుకని రేపు ఆవిడ రాగానే నీ కథంతా ఆవిడ చెవిలో వేసావనుకో, నీ కష్టాలకి శుభం కార్డు వేస్తుంది. నట్టింట్లోనే ఆది చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తుంది. ఎవరైనా సరే అక్షంతలు వేయడానికి చేతులెత్తుతారే తప్ప మాట్లాడడానికి నోరెత్తరు. అర్థమైందా? అర్థమైందక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. తీసుకో. ఏంటండి ఇది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇప్పటికి కాదు, రేపటికి. నాయనమ్మ వస్తుంది కదా, అందుకోసం. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు నాయనమ్మ నన్ను సినిమాకి తీసుకెళ్ళింది. అందులో ఒక సీన్లో హీరోయిన్ గాగ్రా చోళీలో కనిపిస్తుంది. అది ఆవిడికి బాగా నచ్చింది. నాకు పెళ్ళైన తర్వాత నా భార్యను అలాగే గాగ్రా చోళీలో చూడాలని ఆ రోజు చిన్న కోరిక కోరింది. ఇదంతా ఆవిడ ఆనందం కోసం. అది కాదండి, మీ నాన్నమ్మగారు వస్తే ఆది గురించి ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య గారు. బాగా డ్రెస్అప్ అవ్వు, మ్యాచింగ్ ఇయర్ టాప్స్తో పాటు మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకో, చూడటానికి బాగుంటుంది. పాపం ఇప్పటికి కూడా అత్తయ్య గారు ఈ విషయం గురించి ఆలోచిస్తూ. తన మనవడి భార్య ఎలా ఉండాలో, తనలో ఎలాంటి లక్షణాలుండాలో ఎప్పుడూ మా నాయనమ్మ మాతో చెబుతూ ఉండాలి. ఆవిడ కోరుకున్నట్టు ఆశపడ్డట్టు ఆ లక్షణాలన్నీ నీలో కనిపించాలి. నీ ప్రవర్తన పద్ధతులు. నేను కావాలనుకున్నది 100కి 100 పాళ్ళు ఇలాంటి మనవరాలనే అనే అభిప్రాయాన్ని ఆవిడికి కలిగించాలి.
సింధు, ఏం చేయాలో స్క్రిప్ట్ అంతా గుర్తుందిగా? ఉమ్, జాగ్రత్తగా డీల్ చేయి. ఇంతకంటే మంచి అవకాశం నీకు లైఫ్లో రాదు. అలాగే. అరే ఏంట్రా అభి, మీ నాయన మీ పాటికి ట్రైన్ ఎప్పుడో దిగుంటుందిరా. తీసుకురావడానికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పాపం ఆవిడక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుందిరా. భూమి, ఉమ్. నువ్వింకా రెడీ అవ్వకుండా ఈ చీరలోనే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అది కాదురా అభి, ఈ విషయంలో నీ ఆలోచన ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అంత టెన్షన్గా ఉంది. నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఉమ్, ఆ, భూమి, మ్యాచింగ్ అవి కరెక్ట్గా చూసుకో. అది కాదురా అభి, నీ ప్లాన్ ఏంటో చెప్తే కాస్త రిలాక్స్ అవుతాం కదా. స్ట్రాంగ్గా కాఫీ కావాలమ్మా. అయ్యో దేవుడా, దేవుడా, ఏ సమస్య రాకుండా ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. అసలు ఇంతకీ ఈవిడ ఈ పాటికి వచ్చుంటుందో ఏమో. రేయ్ బడుతాయ్, అమ్మగారు, ఏంటమ్మగారు? ఏమిట్రా ఇది? చిప్స్ చిప్స్ ప్యాకెట్ అమ్మా, ఖాళీ ప్యాకెట్టే. దాని పేరేంటని అడగలేదు, అది ఇక్కడ ఎందుకుంది అని అడుగుతున్నాను. ఏదో గాలి కూర్చుంది అమ్మగారు. అంటే నువ్వేం చేస్తున్నావు? గాలికి తిరుగుతున్నావా? తీసిపారే. అలాగే అమ్మగారు. వీడేడి? ఏమిట్రా శిలా విగ్రహంలో అక్కడ నిలబడ్డావే? రాయిటు. పద నడు. ప్లాన్ గుర్తుందిగా? పద. బాగున్నారా అత్తయ్య? ఎలా బావుంటానమ్మా? నడిస్తే ఆయాసం, కూర్చుంటే కీళ్ల నొప్పులు, మాయిదారి రోగం, షుగర్ కూడా వచ్చింది. ఇంకేం బావుండి చేస్తాను? కాఫీ తెస్తానుండండి. అంటే ఏంటే, కనీసం కూర్చోమని కూడా అనవా? నిలబెట్టే కాఫీ ఇచ్చేసి ఇట్నుంచిటే పంపించేద్దామనా? కూర్చోండి అత్తయ్య గారు, కూర్చోండి. ఏమిటో అడిగి మరీ మర్యాదలు చేయించుకోవాల్సి వస్తోంది. ఒరే రాముడు, నేనొచ్చి 10 నిమిషాలయింది, అయినా నువ్వు నన్నింకా పలకరించలేదు. నమస్తే నాయనమ్మా. చల్లగా ఉండు. వెళ్ళు, వెళ్ళి దృష్టిలో పడు. నమస్తే అమ్మమ్మ. మ్మ్. ప్రయాణం బాగా జరిగిందా అమ్మమ్మ? దరిద్రంగా జరిగింది. 10 స్టేషన్లున్నాయని 10 చోట్ల ఆపి చచ్చాడు ఆ డ్రైవర్ సచ్చినోడు. అవును, చూరుకు గబ్బిలం పట్టుకుని వేళ్లాడినట్టుగా నువ్వేమిటి ఇక్కడే పట్టుకుని వేళ్లాడుతున్నావు? ఏ పెళ్లి గిళ్ళి చేసుకుని వెళ్లే ఆలోచన లేదా ఏమిటి? అమ్మమ్మ, మంచినీళ్ళు తీసుకోండి. వద్దు, నేను మినరల్ వాటర్ తప్ప మామూలు వాటర్ తాగను. ఇవి మినరల్ వాటరే అమ్మమ్మ. అయినా సరే
గ్లాసులో ఉంటే తాగను, బాటిల్లో ఉంటేనే తాగుతాను. ఒరేయ్ ఆది, నువ్వేమిట్రా ఏదో సంబంధం లేనట్టు అక్కడ నిలబడ్డావు? రా. రారా ఇటు కూర్చో. ఒరే ఆది, అందర్నీ చూడాలనుకుని వచ్చాన్రా. కాని అందరికంటే ముఖ్యంగా నిన్ను చూడాలనుకుని వచ్చాన్రా. ఎందుకో తెలుసా? నిన్ను చూస్తే చనిపోయిన మీ తాతగారిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఆయనే నీ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారనిపిస్తుందిరా. అవును, నీ చదువు అయిపోయిందా? అడిగేది నిన్నేరా, చదువు అయిపోయిందా లేదా? ఫస్ట్ క్లాసే కదా? నా మనవడా మజాకానా? అవును, ఇంతకీ ఉద్యోగం ఎక్కడా? హోటల్లో. మన స్థాయికి తగ్గట్టు 5 స్టార్ హోటల్లోనేగా. ఆ, ఆ, ఆ. అయినా హోటల్లో అక్కడ ఇక్కడ ఉద్యోగాలెందుకురా? మీ అన్నయ్యలాగా ఎంచక్కా ఏదో వ్యాపారం పెట్టుకోవచ్చు కదా. అలాగే నాయనమ్మా. ఒరేయ్ రాముడు, నువ్వు దగ్గరుండి వీడి చేత ఏదైనా వ్యాపారం చేయించి వీణ్ణి కూడా నీ అంతవాణ్ణి చెయ్యాలిరా. అదేరా ఈ నాయనమ్మ కోరుకునేది. అవును, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ మీ ఆవిడేదిరా? నమస్తే అమ్మమ్మ. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా. ఒరేయ్ రాముడు, నీ భార్య సూపర్రా. లక్ష్మీదేవిలా ఉందిరా. నా దుష్టే తగిలేలా ఉంది. తీసుకోమ్మా. ఇది నా పెళ్ళప్పుడు మా అమ్మ నాకిచ్చింది. ఇప్పుడు నేను నీకిది ఇస్తున్నాను. ఆ రోజు మనం సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ ఇలాంటి బట్టల్లో కనిపించినప్పుడు, ఒరే రాముడు, నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళాన్ని కూడా ఇలాంటి డ్రెస్సులోనే ఒకసారి చూపించని అడిగాను. ఆ రోజు నేను అడిగిన మాట ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నావురా. ఈ నాయనమ్మని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళు. నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ. అవును, ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. ఒకటే హడావిడి చేసేస్తోంది. ఎవరి అమ్మాయి? ఎవరి అమ్మాయి అంటే ఎవరూ మాట్లాడరేమిటి? అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తారేమిటి? ఇంతకీ ఎవరి అమ్మాయి? మనకేమవుతుంది? ఏం కాదు నాన్నమ్మా.
మన పక్కింట్లో ఉంటుంది. వాళ్ళంతా ఊరెళ్తేనూ చదువు డిస్టర్బ్ అవ్వకూడదని ఇక్కడ ఉంచి వెళ్ళారు. అవునా, ఏం పర్లేదులే. బాగా చదువుకో అమ్మా. ఏమ్మా వసుంధరా, ఆ, అత్తయ్య. నాకేమన్నా కాఫీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అయ్యయ్యో, తీసుకోండి అత్తయ్య. అన్నీ అడగాల్సి వస్తోంది. హ్మ్. భూమి, ఏంటండి? నాయనమ్మ లోపలికి తీసుకెళ్ళు. తనకేం కావాలో చూడు. అలాగేనండి. రండి బామ్మ. సర్లేరా, వెళతాన్లే. ఒరే అభి, మీ నాయనమ్మని ఎలా తీసుకొస్తావో, వీడి గురించి అడిగితే ఏం సమాధానం చెప్తావో అని తెగ టెన్షన్ పడ్డాన్రా. భలే సాల్వ్ చేసావురా. రైల్వే స్టేషన్కి వెళ్ళి నానమ్మని తీసుకురావడానికి ఎంత ఖర్చయింది? 1500. ఇప్పటిదాకా ఈ అమ్మాయికి తిండికి హాస్పిటల్కి 6000 ఖర్చయింది. సో నువ్వు ఇంకో 4500 ఇస్తే సరిపోతుంది. ఎప్పుడిస్తావు? రేపిచ్చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నువ్విప్పటిదాకా నాయనమ్మతో 6 అబద్ధాలాడావు. ఒక అబద్ధం కోసం ఎన్ని అబద్ధాలాడాలో ఇప్పటికైనా తెలుసుకో. వెళ్ళు.